పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు అన్నారు వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్. రాజకీయాల్లో చివరి వరకు జగన్ వెంటే ఉంటానన్నారు. తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని, ఎవ్వరికీ తలవంచాల్సిన అవసరం లేదని తెలిపారు. నాకు నేను ఇచ్చే కల్పవృక్షం ఎవరంటే వైఎస్ఆర్ కుటుంబం. నాకు వ్యాపారాల్లో ఏమీ లేనప్పుడు అక్కడ తలవంచవలసిన అవసరం నాకు ఎందుకుంటుంది. వ్యాపారస్తే రావాల్సిన అవసరం లేదు. సక్రమమైన వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎవరు అంచేత ఆ పరిస్థితి ఉండదు. ఇది ఈ విధంగా చేస్తే దిస్ ఈజ్ నథింగ్ బట్ పొలిటికల్ అసాసినేషన్ ఆఫ్ ఎ పర్సన్, ఆఫ్ ఎ పొలిటికల్ లీడర్. మేము ఆర్థిక స్థితిపరం కాదు, పార్టీ లీడర్ యొక్క దయాదాక్షిణ్యాలతో నిజంగా మాట్లాడుతున్న దయాదాక్షిణ్యాలతో మేము పైకి వచ్చిన వాళ్ళు. ఎందుకు విడిచిపెట్టి వెళ్దాం అంటే విడిచిపెట్టి వెళ్ళడం అంటలేదు. ఒక నైతికత ఉండాలి దేనికైనా. ఒకవేళ మనం పార్టీ విధానాలు నచ్చలేదు వెళ్ళిపోతాం అనుకున్నప్పుడు మళ్ళీ మన ప్లేస్లో పార్టీని ఇంకొకరు నిలుపుకునేలా ఉంటే తప్పకుండా వెళ్ళిపో. అతను నేను నా యొక్క ఈ కారణం వల్ల వెళ్ళిపోతుందని చెప్పేసి వెళ్ళిపోవచ్చు, తప్పులేదు కదా, నేను కాదన్నాను. కానీ ఈవేళ మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు శాసన మండలిలో కానీ రాజ్యసభలో కానీ మేము రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోతే మా స్థానం భర్తీ చేయలేము. కనీసం పోటీ కూడా చేయడానికి మాకు అక్కడ ఓట్లు లేవు. మరి అటువంటి సమయంలో బయటికి వెళ్ళిపోతే అది పార్టీ అధ్యక్షుడిని లేదా పార్టీని వెన్నుపోటు పొడిచినట్టే. మమ్మల్ని ప్రజల ఓట్లు వేయలేదు, మాకు పార్టీ ఓట్లు వేసింది. మా పార్టీలో గెలిచిన శాసనసభ్యులు ఓట్లు వేశారు, లేదా మా పార్టీలో గెలిచిన పెద్దలు మాకు యొక్క మమ్మల్ని కాపాడారు. అటువంటి పార్టీకి రెస్పాన్సిబిలిటీ. మేము పార్టీకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. అది పార్టీని హత్య చేయటం లాంటిదే, పార్టీ అధ్యక్షుడిని వెన్నుపోటు పడవడం లాంటిదే. అది అందుచేత అంత కృతజ్ఞహీనులు మాత్రం కాదు మేము.